guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. ఈరోజు జనవరి 15th. ఫస్ట్లీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా? సంక్రాంతికి ఎక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళైనా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇన్ఫ్యాక్ట్ కొత్తల్లోళ్ళు అయితే డెఫినెట్లీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడము, జాబ్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు జాబ్ చేసే ప్లేస్ నుండి వాళ్ళ ఊరికి వెళ్ళి ఫ్యామిలీతో రిలేటివ్స్తో స్పెండ్ చేసే టైం కదా సంక్రాంతి అంటే. ఐ థింక్ ఈసారి అందరూ లాంగ్ లీవ్స్ కూడా పెట్టుకున్నట్టున్నారు, కలిసి వచ్చినట్టున్నారు అట్లా ఫెస్టివల్కి ప్లస్ వీకెండ్ ప్లస్ ఐ థింక్ మండే ట్యూస్డే ఏదైనా లీవ్ పెట్టుకుంటే కంటిన్యూస్గా స్ట్రెచ్ ఒక 5-6 days వచ్చినట్టుంది. సో నేను అనుకుంటా ఉండేది ఏంటంటే డెఫినెట్లీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇయర్ అని చెప్పి. సో మనది ఆబ్వియస్లీ బేబీ ఉంది కాబట్టి అన్ని ఫెస్టివల్స్ స్పెషలే. ఎవ్రీ డే ఒక్కొక్క స్పెషల్ థింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ డే బేబీ గ్రో అవుతూ ఉంటుంది. క్యూట్ లిటిల్ మూమెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేయలేకపోతాను. బట్ మా కళ్ళతో చూస్తూ ఉంటాం కదా, తను ఇట్లా చూసుకుంటూ నవ్వడం, మనుషుల్ని కొంచెం కొంచెం నోటీస్ చేస్తున్నట్టు అనిపించడం. సో ఎవ్రీడే ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట. అండ్ నిన్న భోగి వ్లాగ్ చూసిందంటే ఎవరైనా మిస్ అయ్యింటే డెఫినెట్లీ చూడండి, చూసింటే తెలిసింటుంది. ఎస్టర్డే వాజ్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అంతా చాలా మంచిగా జరిగింది భోగి అంతా. అండ్ సంక్రాంతి ఇట్ ఈస్ సింపుల్ అనమాట, ఎందుకంటే ఇంట్లో ఇంకా మేమే ఉన్నాం కదా. నిన్న అంత స్పెషల్ జరిగిన తర్వాత ఇంకా సంక్రాంతికి మమ్మీకి అంత ఎనర్జీ ఉండదు, అంత టైం దొరకదు అనమాట. మెయిన్ పాపను ఒక సైడ్ చూసుకోవాలి, ఇంట్లో బేబీ అండ్ బాలింత ఉంటే ఎంత వర్క్ ఉంటుందో మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను మమ్మీకి ఒకటే చెప్పినాను అనమాట, అక్కడికి మార్నింగ్ 4కి లేచింది నేను, ఫీడింగ్ అంతా అయిపోయింది తర్వాత కాసేపు పడుకుంటే వద్దొద్దు నేను ఇప్పుడే పూజ చేసేస్తాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 10 అవుతుంది నాకు అని చెప్పేసి. లిటరలీ 10 అయిందండి. ఇప్పుడు టైం ఎంత తెలుసా? కరెక్ట్గా 10 అయిందనమాట. తన పూజ కంప్లీట్ అయిపోయి తను కొంచెం బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి అదంతా. అండ్ నేను కూడా వర్క్స్ అన్ని ఫినిష్ చేసి పడుకునే లోపల నైట్ 12:30 అయింది. దాని తర్వాత మిడిల్లో ఫీడింగ్ అది అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ పంపింగ్ సెషన్ కూడా పెట్టుకుంటాను అనమాట నేను. సో నేను మిల్క్ పంప్ చేస్తూ ఉంటాను, సో దట్ నా మిల్క్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, సప్లై ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ నేను నా బేబీకి మంచిగా మిల్క్ ఇవ్వాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 1 year 1.5 year అయినా తనకు తక్కువ రాకుండా మిల్క్ రావాలి అని చెప్పేసి ఫ్రీక్వెంట్గా ఈ పంపింగ్ సెషన్స్ అవి చేస్తూ ఉంటాను. దాని గురించి కొంతమందికి ఐడియా లేనట్టుంది, నాకు కామెంట్స్లో అడుగుతున్నారు ఎందుకు, ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నాకు ఏ టెక్నిక్ వర్క్ అయిందో. నేను డెఫినెట్లీ మదర్స్కి, న్యూ మామ్స్కి కానీ లేదంటే ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ నేను షేర్ చేసుకుంటాను వ్లాగ్స్లో, ఏదైనా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో. కొంచెం వర్కౌట్ అయిన తర్వాత నాకు మంచిగా ఐడియా వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తవన్నీ పంప్స్ ఎలక్ట్రిక్ అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు అండ్ వేరబుల్వి నేను తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట, ఏది మంచి వర్క్ అవుతుంది చూద్దామని చెప్పేసి. సో నేను ఏది వర్క్ అయిందో తర్వాత మీకు చెప్తాను. కొంతమంది అనుకోవచ్చు డైరెక్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. డైరెక్ట్ ఫీడింగ్ ఇవ్వడంతో పాటు నర్సింగ్తో పాటు పంపింగ్ చేస్తేనే మనకు ఆ మిల్క్ సప్లై అనేది ఎక్కువ అవుతుంది. కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద రైట్ టెక్నిక్ అని నా ఫీలింగ్. నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి గైస్ అందరికి. నువ్వు చెప్పున్నా హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అని చెప్పు అందరికి. ఇప్పుడే లేచింది గైస్ పాప, ఇంకా ఇప్పుడే లేచింది. నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఈ రోజు గుడికి గాని వెళ్ళేసి వచ్చినాను. అవును, ఐ థింక్ వైకుంఠ ఏకాదశి రోజు పాప, వైకుంఠ ఏకాదశి రోజు పాప అందరం పోయినాము. ఇంకా ఆ రోజు పోయి మళ్ళీ పోలే. ఇంకా ఆ రోజు వీడియో తీసే కాలేదు గైస్. అమ్మ డాడీ పాపని తీసుకొని పోయినారనమాట ఇక్కడ బాబా గుడికి అండ్ వెంకటేశ్వర్. అక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కనిపించినారంట. థ్యాంక్ యూ అందరికి. ఆ రోజు కూడా అంతే. మళ్ళా ఊళ్ళో పోయినప్పుడు కానీ ఎవరో గాజులు తీసి ఇచ్చినారు పాపము. అవునవును, చెప్దామని. కరెక్ట్. నేను బ్యాంగిల్స్ కూడా మీకు చూపిస్తా చూడండి తర్వాత. అట్లా మీ ప్రేమ ఉంటే చాలు. అవునవును, థ్యాంక్ యూ గైజ్. నేను రాలేదు అప్పుడు. ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ కనిపిస్తారో ఆ టైంలో నేను మిస్ అయింటాను గైజ్. పాపను ఎత్తుకొని రాకూడదు కదా. అవును, అందుకని చెప్పేసి 3 months అంటే వచ్చింది అందరము. అవును, అందుకే అహోబిలం కూడా దర్శన్ డాడీ వీళ్ళు పోయినారు అండ్ గుడికి అమ్మ వాళ్ళు పాపని తీసుకొని పోయినారు. ఫస్ట్ టెంపుల్ విజిట్ పాపది ఏకాదశి రోజు జరిగింది కదా మమ్మీ. అది పక్కనే. అవును, ఇది చాలా బాగా జరిగింది ఆ రోజు అంతా. కాకపోతే అంటే అంత చిన్న పాప ఉంది కదా, అందరూ పంపించేసినారు. థ్యాంక్ యూ గైజ్ అందరికి. ఆడియన్స్ గాని మనకి మన ఫ్యాన్స్ అంతా చేసినారు. పోండి అని. ఓ
ఏనా ఏరా దానివల్ల అయినా పాప మాట్లాడిస్తున్నారు వచ్చి. మీ అమ్మమ్మ అసలు ఇప్పటి వరకు ఎవరి కోసము గుడికి పోకుండా ఉండలేదురా, నీకోసమే రా ఫస్ట్ టైం అన్ని ఫర్ ద ఫస్ట్ టైం నీకోసమే ఉంటుంది. నువ్వే ముఖ్యం రా. అవును. ఆ? ఏం చూస్తున్నావురా అక్కడ? అమ్మమ్మని గుర్తుపడతాను నాన్న. పైకి చూస్తాను చూడు, మాట్లాడుతుంటే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు? అవును, నన్ను ఎత్తుకొని మాట్లాడుతున్నారు అని చూస్తోంది. పాలన్నీ తాగింది అనుకుంటా. ఏడుస్తుంది కదా అప్పుడే, ఇబ్బంది ఏం లేదనమాట. పాలు ఇండికేషన్ వచ్చేస్తుంది మాకు అప్పుడే. ఏడుస్తుంది పాపం, ఏం ఇబ్బంది పెట్టదు, బాగా నిద్రపోతుంది, బాగుంటది. ఈ డ్రెస్ మొన్న పోయినప్పుడు తీసుకున్నారు గైస్. ఒక్కసారి ఇది రెండోసారి వేసిండేది అనుకుంటా, అంతే. అప్పుడే పొట్టిగా అయిపోయింది ఇది. అన్నీ అంతే, ఒకసారి 2 సార్లు వేసి తీసేస్తాను. ఇంకేం చేయాల, బేబీస్కి అంతే. తీసుకుంటా ఉంటాము, ఇంకా తీసేయాల్సి వస్తుంది. ఏనా? అయ్యో, ఓకే గైస్, ఓకే బాయ్. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep and abiding, liking for you. హాయ్, హ్యాపీ సంక్రాంతి ఐఎమ్ ఫుల్ కలర్ఫుల్. గైస్. నాదే గైస్ డ్రెస్ సెలెక్షన్. ఇది మొత్తం స్టిచ్చింగ్ చేయించుకోండి. ఈ మధ్య స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాడు, అదే బెస్ట్ తెలుసా నీ బాడీకి ఫిట్టింగ్కి. అది కాకుండా లూజ్ కాకుండా ముందైతే ఎల్పీలో తీసుకుంటా. అంటే ఏమైందంటే సైజుకి నాకు షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పోర్షన్ నాకు దొరకదు. అవును, ఈడ లూజ్ తీసుకుందామంటే ఈడైతే మొత్తం బ్యాగ్ ఇలా ఉంటుంది. అవును, అందుకని చెప్పేసి కస్టమైజ్డ్ స్టిచ్చింగ్ బెస్ట్ అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ చూడండి గైస్, మందే సెలెక్షన్. నిన్న నాతో చూపించినా కాబట్టి తనకు తెలిసింది, లేకపోతే ఓకే వీడియో కాల్ ఇంకా అంతకంటే ఏం సెలెక్ట్ చేస్తాం చెప్పు. నిన్న వస్తే యు హ్యావ్ వేరియస్. ఓకేలే, ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు, నేను బెంగళూరుకి వచ్చినప్పుడు టైం కుదిరినప్పుడు కదా, పాపను పెట్టుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పండి, వీడియో కాల్లోనే. ఏం లేదు, పాప ఇట్లా వస్తుంది కదా, మన బాబు వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏం నన్న ఏది పెట్టు అంటే చెయ్యి ఇట్లా 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 అనేసి ఇట్లా పెడతా చూడు, అది ఏది చెయ్యి పెడితే దాన్ని తీసుకుంటే వెనకల సౌండ్ వినిపిస్తుందా. పాపకు స్నానం చేపిస్తున్నారు. సో ఆ పాప కూడా రెడీ అయిపోతే ఇంకా అందరూ రెడీ అయిపోయినట్టు. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ థింక్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నారు గైస్. అయిపోయిన తర్వాత పాపతో ఆడుకొని, వీళ్ళు పాప ఉన్నారని కొంచెం కాంప్రమైజ్ కావచ్చు కదా ఫెస్టివల్ అప్పుడు. ఈ రోజు కూడా డైట్ ఫుడ్ గైస్. పాపం మమ్మీ ఎన్ని వెరైటీలు అని చేస్తుంది. ఇద్దరు, మా తమ్ముడు దర్శన్. అదే పనిగా నేను చెప్పిన, అత్త నాకు వద్దత ఒకటే చేయండి అత్త అని నేను అడిగిన. ఒకటైనా కూడా నేను తిన్నా, నేను అత్త కోసం అనేసి నేను ఏంటిది స్వీట్ అన్నమా, స్వీట్ పొంగల్. స్వీట్ పొంగల్ తిన్నాను. దర్శన్ ఫేవరెట్ గైస్ స్వీట్ పొంగల్. అజిత్ ఫుల్ డైట్ అన్నమాట. ఎంత తింటానంటే ఇప్పుడు డైట్ లో ఉన్నాను కాబట్టి అంతే తినండి. అంతేం లేదులేండి గైస్. ఎంత తింటారంటే ఎవరన్నా గిన్నెలు తింటావేమో అనుకోవాలి, అంతేం లేదు. ఒక కప్పు తింటాడు. కప్పులో ముందైతే కప్పులో, అత్త కూడా ఇప్పుడు కప్పులో ఇస్తా అన్నారు, నేను వద్దనేసి ఇంత ఇప్పించుకున్నా. నువ్వు చెప్పిండేది ఎట్లా తెలుసా, ఒక ప్లేట్ ఫుల్ నువ్వే లాగిస్తావేమో అన్నట్టు చెప్తాను. అంత లేదు, అంత సీన్ లేదు, మనకంత సీన్ లేదమ్మా. Is all I need until my heart gives in. I will do everything I can for you. You will grow up in the blink of an eye and move out and be on your own. But no matter what comes your way, I 2 days ఆఫ్టర్ సంక్రాంతి వ్లాగ్ చేస్తున్నాను. ఆ రోజు నాకు ఇంకా వ్లాగ్ చేయడానికి కుదరలేదు గైస్. ఏదో పని పడింది. నేను దర్శన్ వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. సో ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే లోపల ఈవినింగ్ అయిపోయింది అనమాట. కానీ ఆ రోజు మధ్యాహ్నం మాత్రం మా మమ్మీ తక్కువ వెరైటీస్ అంటే ఫెస్టివల్ కదా, మరి తక్కువ వెరైటీస్ ఎట్లా చేసేదని చెప్పేసి ఒక 3-4 వెరైటీస్ చేసినారు. అండ్ పిన్ని కూడా అక్కడ నుండి పులిహోర ఇవన్నీ పంపించినారనమాట, బొబ్బట్లు అవన్నీ పంపిస్తే మంచి తిన్నాము. ఫెస్టివల్స్ అంటే అంతే కదా, ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేస్తుంటాం. మంచి ఫుడ్, ముగ్గులు అన్నీ బాగున్నాయి. నేను ఇంకా ముగ్గు చూపించలేదు గైస్, మీకు బాగా వేస్తున్నారు బయట. మా ఎవరికి రాదనమాట ముగ్గులు వేయడం, అందుకే వస్తారు కదా మా హౌస్ హెల్ప్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వేసినారు. చూపించుంటే బాగుండేది, బట్ ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా డెఫినెట్లీ చూపిస్తానండి. సో అట్లా జరిగిపోయింది అనమాట సంక్రాంతి. ఐఎమ్ సో హ్యాపీ, నాకు కూతురు పుట్టిందని చెప్పి. అది ఇప్పుడే నువ్వు చెప్తున్నావు అనుకుంటున్నారు, ఏం లేదు, ఈ థాట్ వస్తుందన్నమాట నాకు. సంక్రాంతి అంటే అసలు ఆ కలర్ఫుల్ వైబ్ అంతా, అమ్మాయిలు ఉండే వాళ్ళకైతే ఇంక ఎక్స్ట్రా స్పెషల్ కదా. మంచిగా దాన్ని కొంచెం పెద్దగా అయిన తర్వాత మేమిద్దరం మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకొని, జ్యువెలరీ వేసుకొని, సో ఇట్లంతా బాగా రెడీ చేయొచ్చు, చాలా కలర్ఫుల్ అవుట్ఫిట్స్ వేయచ్చు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ నేను తను ఒకటే మ్యాచింగ్, అది మొత్తం అందరితో కూడా తను ట్విన్ చేయొచ్చు యాక్చువల్లీ. వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, వాళ్ళ డాడీ ఇఫ్ ఇన్ కేస్ ఓకే అంటే వీ కెన్ ఆల్ ట్విన్ టుగెదర్. ఒకసారి అట్లా కోడెడ్ అవుట్ఫిట్ లాగా పెట్టుకున్నా కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది.
నా కూతురికి నా దిష్టి పడేలాగా ఉంది గైస్. నో దిష్టి తూ 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 అనుకుంటూనే ఉంటాను నేనైతే. రైట్ నౌ షీ స్లీపింగ్ అనమాట. అండ్ నేను కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటున్నాను బికాజ్ మీరు కూడా చెప్తున్నారు కామెంట్స్లో, మొన్న వీడియోకి అయితే ఎప్పుడుదో 15 days బ్యాక్ వ్లాగ్ ఇప్పుడు పెట్టినావా అని అడుగుతున్నారు. ఫస్ట్లీ ఐఎమ్ సో సారీ గైస్. కొంచెం నాకు సార్ట్ అవుట్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఫోటేజ్ కొంచెం అక్కడ ఉంటుంది, కొంచెం కెమెరాలో ఉంటుంది, కొంచెం హార్డ్ డ్రైవ్లో ఉంటుంది. సో అదంతా ఫిగర్ అవుట్ చేసుకొని పెట్టుకోవడానికి ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. ఈవెన్ మాకు ఎడిటర్ ఉన్నా కూడా సో నేను చేసే పని నేను చేయాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి. బట్ ఈ మంత్ లోపల నేను మొత్తం సార్ట్ అవుట్ చేసుకుంటా. అందుకే ప్లానర్లు అయితే ప్లానర్ల మీద ప్లానర్లు కొంటున్నాను గైస్. ఒకటేమో యూట్యూబ్కి అని చెప్పి, ఇంకొకటేమో పర్సనల్. సో అట్లంతా అనమాట. ఇదైతే లిటరలీ ఒక 1 month బ్యాక్ ఆర్డర్ పెట్టినాను. మరి వాళ్ళ డెలివరీనే ఇంత లేటా లేదంటే న్యూ ఇయర్ కాబట్టి ఇంత డిమాండ్ ఉన్నిందో తెలీదు. ఇట్స్ ఫ్రమ్ ఆడ్ జిరాఫ్. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాడ్స్ వచ్చింటే ఓకే ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ వీ కెన్ కస్టమైజ్ అనమాట, మన నేమ్ అది కూడా రాపించుకోవచ్చు. నాట్ స్పాన్సర్డ్, జస్ట్ తీసుకున్న ప్లెయిన్ వైట్ పేజెస్ ఉంటే ఒకటి తీసుకున్నా, ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. ఎల్సీ ఇది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి, దీనికి యూజ్ అవుతుంది అని కొన్నాను అనమాట. ఏదైనా క్యూట్గా అనిపిస్తే కొంటూ ఉంటా బికాజ్ ఐ లవ్ ప్లానర్స్ అండ్ డైరీస్ కాబట్టి. సో యా రైట్ నౌ ఐ హ్యావ్ ఫ్యూ స్టఫ్ టు సార్ట్, అంటే వార్డ్రోబ్లో సెట్ చేసుకోవడానికి కొన్ని కొత్తవి తీసుకున్నాను అనమాట. ఫుట్వేర్ అవ్వచ్చు, కొన్ని 1-2 నైట్ డ్రెస్, కుర్తీ సెట్స్, ఫెస్టివల్స్ వాటికి వేసుకోవడానికి అండ్ పాపతో ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉండేటివి. సో మనం క్విక్గా అవి ట్రై చేస్తాం. I will stay right here beside you to catch you if you fall. And deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. ఇదే ఫస్ట్ కుర్తీ సెట్ గైస్. యాక్చువల్లీ చూసినప్పుడు ఇదేంటి ఓకేగా అనిపిస్తుంది అనుకున్నా, కానీ వేసుకున్నప్పుడు చాలా డీసెంట్గా కనిపిస్తోంది. టెంపుల్స్కి లేదంటే ఆఫీసెస్కి బయటకి ఎక్కడికి వేసుకెళ్ళాలనుకున్నా కూడా ఐ థింక్ డే టైం ఏ లుక్ అయినా చాలా మంచి సెట్ అవుతుంది ఈ అవుట్ఫిట్తో. కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సాఫ్ట్ పేస్టల్ కలర్స్, సో దాని మీద కొంచెం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చిండేవి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇట్లాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి కదా. సో మరీ ఎక్కువ హై ప్రైజెస్లో పెట్టకుండా కొంచెం అఫోర్డబుల్ దాంట్లో ఏ ఉన్నాయని చెప్పేసి ఐ సర్చ్డ్ విత్ ఎ పిక్చర్ రెఫరెన్స్. సో అప్పుడు ఇది కనపడింది, చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకైతే చాలా మంచిగా సెట్ అవుతుంది, ఎస్పెషలీ దుపట్టా. నేను ఫింగర్స్ కుర్తీ సెట్ తీసుకుంటే విత్ దుపట్టా ఉండేది. దీని లెంత్ చూస్తాను అనమాట ఫస్ట్, ఎందుకంటే నా హైట్ కరెక్ట్ సరిపోతుందా లేదంటే పొట్టిగా ఉందా అని చెప్పేసి. ఈ పొడుగు బాగుండాలి, ఇట్లా లెంత్ కూడా బాగుండాలి. సో అట్లాంటి ఒకటే తీసుకుంటూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూపిస్తూ ఉంటాను అనమాట. చాలా క్లాసీ ఉంది గైస్, వెరీ వెరీ క్లాసీ. ఏదైనా చిన్న ఇంట్లో ఫంక్షన్స్ అట్లా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వేసుకోవడానికి కూడా చూడడానికి చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది. ఐ లైక్ ఇట్. నేను పట్టుకొని చూసినప్పుడు కంటే నేను వేసుకున్నప్పుడు ఇది నాకు చాలా బాగా సెట్ అయింది. ఇది సెకండ్ కుర్తీ సెట్. బ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది కొంచెం సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఐ థింక్ ఫ్యూ బ్లాగ్స్ బ్యాక్ పిన్ని వేసుకుంది అనమాట ఇట్లాంటిది. సో తన దగ్గర రెడ్ కలర్ ఉంది, అది నాకు కుర్తీ చాలా బాగా నచ్చింది అనమాట. దుపట్టా బాగా నచ్చింది అండ్ తను వేసుకున్నప్పుడు కూడా నాకు ఓకే డ్రెస్ చాలా బాగుంది అనిపించింది. దాంట్లోనే ఇంకా వేరే కలర్స్ ఏమున్నాయి, నేను ఒకటి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ కలర్ నాకు బాగా నచ్చింటే దీన్ని ఆర్డర్ చేసుకున్నాను. మంచి ఫ్యూషియా పింక్ షేడ్లో ఉంది అండ్ హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంతే. సో నాకు ఫుల్ లెంత్ హ్యాండ్స్ కంటే ఇక్కడికి వచ్చేది ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ చేతులు ఇంత పొడుగు లేని వాళ్ళకైతే ఐ థింక్ ఇంకొంచెం ఫుల్ హ్యాండ్స్ లాగే వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే పిన్నికి అయితే ఫుల్ హ్యాండ్స్ లాగే వచ్చేసింది ఇది. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ వెరీ నైస్. అంటే కలర్ చాలా మంచిగా కనిపిస్తోంది అండ్ ఇక్కడ కూడా అంతే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చాలా మంచిగా ఇచ్చినారు. సో నాకు ప్యాటర్న్ ఎందుకు నచ్చిందంటే ఇక్కడ కొంచెం ప్లెయిన్గా అనిపిస్తూ ఉన్నా కూడా దుపట్టా కొంచెం కలంకారీ స్టైల్లో ఉంది కదా, సో అందుకని చెప్పేసి నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంతకు ముందు చూపించినాను కదా డ్రెస్, దాంతో కంపేర్ చేస్తే ఓనీ అయితే చిన్నగానే ఉంది. బోత్ ఇట్లా విడ్త్ అండ్ లెంగ్త్ రెండు కొంచెం చిన్నగానే ఉన్నాయన్నమాట. బట్ మరీ పొడుగ్గా లేకుండా మరీ పొట్టిగా లేకుండా సరిపోయింది ఇది కరెక్ట్గా. ఇన్ఫాక్ట్ నా హైట్కి కూడా సరిపోయింది. పిన్నికి అయితే ఇంకా కొంచెం పొడిగా అనిపిస్తోంది. ఇండైరెక్ట్గా పిన్ని హైట్ తక్కువ ఉంది అంటున్నావా జూహి అనద్దండి.
ఓకేనా. సో ఇది సరిపోయింది అనమాట, ఇద్దరికి బాగా సరిపోయింది. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ క్యూట్. బాగుంది గైస్ కుర్తీ. గైస్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. కొన్ని డ్రెస్సెస్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను, అసలు చాలా క్యూట్ గా కనిపిస్తాయి అండ్ ఇంట్లో వేసుకునేటప్పుడు ప్లస్ బయటకి వేసుకెళ్ళేటప్పుడు కూడా యూజ్ అయ్యేలాగా ఉంటాయి. లిటరలీ నైట్ డ్రెస్ గైస్. నైట్ డ్రెస్సెస్ కోసం చూస్తూ అంటే రెగ్యులర్ గా టిపికల్ మోడల్ కాకుండా కొంచెం వెరైటీగా ఏదైనా ఉందా అని వెతికాను. దిస్ ఇస్ వెరీ నైస్ అండ్ క్యూట్. ఇది చూడండి, ఈ ప్రింట్ అంతా కూడా ఎంత డిఫరెంట్ గా అనిపిస్తోంది కదా. ఇప్పుడు మన కుర్తీస్ మీదకి యూజ్ చేస్తారు చూడండి ప్రింట్. సో ఆ ప్రింట్ తో కోఆర్డినేట్ సెట్ లాగా ఉంది, ప్లస్ ఇది ప్రాపర్ నైట్ వేర్ అనమాట. నైట్ వేర్ కేటగిరీలోనే పెట్టారు దీన్ని. బట్ బయటికి వేసుకెళ్ళినా కూడా ఐ థింక్ ఐ డోంట్ మైండ్. ఇన్ఫాక్ట్ పాకెట్ కూడా ఉంది గైస్ దీనికి. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్, ప్రాపర్ లాంజ్ వేర్ అండ్ క్యూట్ గా అట్లా బయటకి ఎక్కడికైనా చిన్న గ్రోసరీకి అట్లా వెళ్ళినప్పుడు కూడా వేసుకెళ్ళినా కూడా దిస్ విల్ లుక్ వెరీ వెరీ క్యూట్. అండ్ ఇంకోటి ఏమంటే మీరు మీ సైజ్ కంటే ఒక సైజ్ పెద్దది ఆర్డర్ పెట్టుకోండి, సో దట్ మీకు కంఫర్ట్ ఉంటుంది, ఎక్కువ టైట్ లేకుండా ఉంటుంది. ఇట్లా క్యూట్ లిటిల్ ఇండియన్ టచ్ ఉన్న ప్రింట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. యా కరెక్ట్గా వచ్చింది వర్డ్, ఇది ఇండియన్ టచ్ ఉన్న ఇండియన్ ప్రింట్ టచ్ ఉన్న ఒక నైట్ డ్రెస్ అనమాట. ఇట్లాంటి దానిలోనే ఐ విల్ డెఫినెట్లీ ఆర్డర్ 2 more, ఎందుకంటే నేను చూసి పెట్టినాను. ఫస్ట్ ఒకటి ట్రై చేద్దాం ఎట్లుంటుందో చూసుకొని, ఫిట్టింగ్ సరిపోతే మిగతా ఆర్డర్ పెడదాం అనుకుని చెప్పేసి పెట్టలేదు. బట్ చాలా బాగుంది. దిస్ ఇస్ వెరీ క్యూట్, మస్ట్ బై గైస్. ఓకేనా, నేను చూపిస్తూ ఉంటాను ఏవేవి మస్ట్ బై అంటానో డెఫినెట్లీ తీసుకోండి. మిగతా మీకు నచ్చింది ఏవైనా తీసుకోండి. ఫస్ట్లో వేసుకున్నా కదా సంక్రాంతి అప్పుడు బ్లాగ్లో, ఇదే బ్లాగే కదా, అది కూడా నేను పెట్టింటాను. మొత్తం లింక్స్ అన్ని కింద, అవి తీసుకోండి. చాలా బాగుంది, వెరీ క్యూట్. ఇది లాస్ట్ అవుట్ఫిట్. ఈ డ్రెస్ ఎట్లుందో మీరే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే నేను ఇంతకు ముందంతా ఎల్లో నాకు ఎక్కువ సెట్ అవ్వదు, నేను ఎక్కువ తీసుకోను అని చెప్తున్నా కదా. బట్ ఈ మధ్య నాకు ఎల్లోస్ నచ్చుతున్నాయి అనమాట. అందుకే 1-2 నా కలెక్షన్లో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. డిఫరెంట్ ప్రింట్స్ ఉండేది. ఇది బ్లాక్ ప్రింట్ వచ్చింది, ప్లస్ కొంచెం కలంకారీ లుక్ ఎట్లా వస్తుంది అట్లా కూడా వచ్చింది. కాకపోతే దిస్ ఇస్ నాట్ ప్యూర్ కలంకారీ. ఆఫ్ కోర్స్ ఈ ప్రైస్కి ఇంకా ప్యూర్ కలంకారీ ఎలా వస్తుంది చెప్పండి. ఐ థింక్ ఇది 890 రూపీస్ 900, బిలో 1000 లోపల ఉండే డ్రెస్ అనమాట. వెరీ క్యూట్, నాకైతే బాగా క్యూట్ కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఎల్లో ఈ మధ్య నాకు నచ్చుతుంది అనే దానికి ఇంకొక ప్రూఫ్ ఏమంటే, విజన్ బోర్డ్కి కూడా నేను లెమన్ ఎల్లో కలర్, బటర్ ఎల్లో కలర్ వస్తుంది కదా, దాన్నే పెయింట్ చేసినాను గైస్. ఐ థింక్ ఎల్లో ఈస్ అట్రాక్టింగ్ మీ. అండ్ ఈ ఇయర్ కలర్ ఆఫ్ ద ఇయర్ అంటారు కదా, ఐ థింక్ అది వైట్ అనుకుంటాను. 26కి మీరు మోస్ట్లీ ఇప్పుడు ఈ ఇయర్లో అంతా ఎక్కడ చూసినా కూడా కొంచెం వైట్ కలర్స్ ఎక్కువ మీకు డామినేటింగ్ కనిపిస్తాయి. బికాస్ ఈ ఇయర్ కలర్ ఆఫ్ ద ఇయర్ ఐ థింక్ వైట్ అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇన్ కామెంట్ సెక్షన్. సో ఇది లాస్ట్ డ్రెస్ అనమాట. అండ్ దీంతో పాటు ఒక్క నిమిషం, 1 ఫుట్వేర్ ఉంది గైస్. ఐ హ్యావ్ 1 ఫుట్వేర్. ఇక్కడ నా చెప్పులు చాలా తక్కువ ఉన్నాయి, బయటకి వేసుకెళ్ళడానికి కూడా ఎక్కువ ఏం లేవు అని చెప్పేసి, బ్లాక్లో ఒకటి ఉంది, అందుకే వైట్లో ఏవి లేవు అని చెప్పేసి వైట్లో ఈ ఫుట్వేర్ ఆర్డర్ చేసుకున్నాను. ఎల్ఏ అనే బ్రాండ్ నుండి. మొన్న ఈ బ్రాండ్ నుండి వేరే చెప్పులు ఆర్డర్ చేసుకుంటే నాకు నచ్చలేదు, అవి రిటర్న్ పెట్టేశాను, అందుకే అవి చూపించలేదు. బట్ దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ప్యాటర్న్ కూడా అంతా చాలా బాగుంది. డైలీ వేర్కి ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇక్కడ చూడండి కొంచెం హీల్ ఉందన్నమాట, ఎక్కువ లేదు, హీల్ ఉంది కొంచెము. బట్ నడవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంది. ఈ హీల్తో నేను నడవగలంటే ఐ థింక్ ఎవరైనా నడచచ్చు, బికాజ్ నేను అస్సలు హీల్స్ వేసుకోను, నాకు కంఫర్ట్ ఉండదు. బట్ ఇది హీల్ అంటే ప్రాపర్ హీల్ కాదు, జస్ట్ ఇట్లా వస్తుంది అనమాట అంతే. సో నేనైతే నడవగలుగుతున్నాను అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ క్యూట్ నేను వేసుకున్నప్పుడు అంతా కూడా. అండ్ సైజ్ కూడా నా సైజ్లో దొరికింది గైస్, అది కూడా గ్రేటే. ఓకేనా, కంఫర్ట్ అంతా బాగుంది అండ్ కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట. యా, దట్స్ ఫర్ ద హాల్. అంతే గైస్ నేను కొన్నవి. అండ్ దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. ఇది చిన్నగానే ఉంటుంది బికాజ్ నేను పెద్దగా వ్లాగ్ చేయలేదు కాబట్టి. ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ యాక్టివ్. షార్ట్ వ్లాగ్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మంచి వ్లాగ్స్ డెఫినెట్లీ రాబోతున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.